దళిత పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు ఎంపీ కవిత. దళిత గిరిజనులను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని చెప్పారు. ఇందుకు కావాల్సిన భూములు, రుణ సహాయం అందిస్తామన్నారు. నిజామాబాద్లో జరిగిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సదస్సుకు హాజరయ్యారు కవిత. పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ జాగృతి, డిక్కీ కలిసి పనిచేస్తాయన్నారు. సమాజానికి ప్రాక్టికల్ గా మీరు ఒక 1000 మంది వ్యాపారవేత్తల్ని ప్రొడ్యూస్ చేసి చూపించి మొత్తం అనగారిన సమాజానికి మీరు ఒక విశ్వాసాన్ని ఇస్తున్నారు. ఇవాళ ఖచ్చితంగా చరిత్రలో మీరు నిలబడిపోతారు. సువర్ణాక్షరాలతో డిగ్గిని మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సమూహం అంతా కూడా పెట్టుకుంటుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నేను ఒక విషయాన్ని బలంగా నమ్ముతాను. ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ అని అంటున్నారు. స్కిల్ డెవలప్మెంట్ చేస్తే మనం ప్రొడ్యూస్ చేసేది సర్వర్స్, ఆంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్ చేస్తే మనం ప్రొడ్యూస్ చేసేది మాస్టర్స్. ఉద్యోగస్తులను మనం పుట్టించాలన్నా, వ్యాపారవేత్తల్ని పుట్టించాలన్నా మనం ఆలోచించుకోవాలి. ఇవాళ ప్రభుత్వం ఫోకస్ అంతా కూడా ఉద్యోగస్తుల్ని క్రియేట్ చేద్దాం, ఎవడో దగ్గర పనిచేసేటటువంటి ఒక స్కిల్ ఇద్దాం అంటున్నారు. కానీ వ్యాపారం చేసుకునేటటువంటి అవకాశాన్ని ఇద్దాం, వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళకు టెక్నిక్ ఇద్దాం, ట్రైనింగ్ ఇద్దామని మాత్రం ఆలోచిస్తలేరు. ఆ ఆలోచన చేసినందుకు to wanting to produce entrepreneurs, you have become a great change in India, and I truly, thoroughly from the bottom of my heart